ఎక్కడికి వెళ్ళా అమ్మా? తమ్ముడు ఆడుతున్నాడని పట్టల్లా అడు తీసుకెళ్ళి ఆడించు. చచ్చా దాని ప్రాణానికి సుఖం లేగానే చేస్తున్నావే దొరక. అన్నానికి వచ్చిన పిల్లకి మళ్ళీ పని అంత కడతావు కదా. అయ్యో ఎడ్డోరమా, అక్కడికి అది నీ పిల్ల అయినట్టు నా పిల్ల కానట్టునా? రోగం వచ్చి మంచాన పడిపట్టి కానీ లేకపోతే ఎన్నాళ్ళ నుంచి ఆ శాఖరంతా నేను ఒక్కదాన్ని చేసుకుపోట్లా. జపాన్ మేడలో పదంటే మాటలేంటే నీ ముదరష్టపు రోగం నా తల్లి పేడాలు కోరికేస్తుంది. నీ పని కూడా అదే చెయ్యాల్సి వస్తుంది. అట్టా బాధపడకపోతే ఆ 3 ముళ్ళు వేసి దాన్ని పంపేరాదా? ఏందే 12 ఏళ్ల పసిపిల్లకి పెద్ద అయినా ఇంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం నాకేందే? మా తల్లి ఎల్లమందకోటి వరప్రసాదం ఆ బాబు చల్లగా చూడాలి గాని ఇదిగా అది మారాణి వైభోగమే పొందుద్దే. ఆశకి ఏం తక్కువ లేదు. ఆశగా అదే పిచ్చి మగమా. దాని జాతకం నాకు తెలిసే నా బంగారం బొమ్మని చేసుకోమనాలే గాని మేం చేసుకుంటామని దొరబాబులు వచ్చి వరసలో నిలబడతారు తెలుసా. అట్లాంటిది నీ మొదటి భాగం దాని పేరాలు కోరికే అట్టుంది. స్వామి పిల్ల మీద బెమతో రోగంతో తీసుకుంటున్న దాన్ని జాలైనా లేకుండా నానా మాటలు అన్నాను స్వామి. ఏం చేయను? కన్న కూతురు కట్టాలు చూడలేక కట్టుకున్న దాన్ని ఏడిపిస్తున్నాను స్వామి. దాని రోగం త్వరగా నయం చేయి స్వామి. పెప కట్టుకుని నీ కొండకొచ్చి మొక్కుబడి తీర్చుకుంటాను స్వామి. ఆహా ఆహా ఓహో 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 అద్భుతం అద్భుతం. దిక్కుమాలిన రోజుల్లో కూడా మంచి కవిత్వం ఎవరు రాశారు? ఆ యొక్క పదాల పొందిక వర్ణనా శిల్పం అద్భుతం అద్భుతం. కానీ నాయన అవి అచ్చులో పడాలంటే గట్టి రికమెండేషన్ కావాలి. చెబితేనే దిక్కుమాలిన రోజులని. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేమీ చేయనక్కర్లేదు నాయన. అమృతం అనేటువంటి వారపత్రిక ఉంది. ఆ పత్రిక నా మేనల్లుడు స్వయానా నా మేనల్లుడు సంపాదకుడిగా ఉంటున్నాడు. వాడితో చెప్పి వచ్చే వారం సంచికలోనే అచ్చులో పడేటట్టు చేస్తాను. ఆ పూచి నాది. కానీ దారి ఖర్చులకు దారి 1 2 3 4 5 సరిపోతుంది నాయనా. వైకుంఠవాస 5 రూపాయలు 1 రోజు ఖర్చు. గోవిందాచారే ఆగు. వచ్చిన డబ్బంతా ఖర్చు జేబులో వేస్తున్నావు. అమ్మాయి పెళ్ళేం చేస్తావయ్యా? అది చాలా పెద్ద సమస్య గోవిందాచారి, మర్చిపోకూడదు. 4 రూపాయలు కట్టం జేబులో వేయి. 1 రూపాయి ఖర్చు జేబులో వేయి. ఇదన్నాడు అడువయ్యా. ఏ రాదా క్లాస్ లేదా? లేదు. మరి వెళ్ళిపో. కూర్చున్నావే? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. వాళ్ళ బావగారి కోసమే. అదేం కాదు. మీ పెళ్ళట నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏం గాని డేట్ చెప్పి సంతోషిస్తాం. ఏమో నాకు తెలీదు. ఎవరు చెప్పారో వాళ్ళని అడుగు. ఆహా లక్ష్మి, ఎవరు చెప్పారో వాళ్ళనే అడగాలటే. ఎక్స్క్యూజ్ మీ, ప్రైవేట్ మ్యాటర్ చెప్పండి, వెళ్ళిపోతాను. చేసింది చాలక బడాయి కూడాను. నేనేం చేశాను రాధా? మన పెళ్ళని వీళ్ళతో చెప్పింది ఎవరు? అఫ్ కోర్స్ నేనే. ఏ అబద్ధం? నీకు ఇష్టం లేదా? చాలే. విన్నారుగా, అది విషయం. నేను చెప్పిన నగ్న సత్యాన్ని మిస్ రాధాకుమారి గారు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒప్పుకున్నట్లేని అర్థం? నీ ఉపన్యాసాలు వింటే గోడ మీద మన పేర్లు ఎక్కిపోతాయి. ఎక్కని అప్పటికి గాను మామయ్యకి తెలిసిరాదు. ఎక్స్క్యూజ్ మీ, మీకే అభ్యంతరం లేకపోతే కాసేపు పోట్లాడుకోవాలనుకుంటున్నాం. రాధా రాధా. ఏ పిల్ల నీకు ఒళ్ళు కలిసిపోయిందే. లుంగి ఉనికి దమ్మని తెచ్చా. మీకు దుప్పటే బాగుంది సార్. లుంగిలు మానేసి దుప్పట్లే కట్టుకోండి. కట్టుకుంటానే, కట్టుకుంటాను. కొన్నాళ్ళు పోతే నిన్నే కట్టుకుంటాను. నన్ను కట్టుకుంటారా? అప్పుడు కానీ తక్కువ కుదరదు. ఏమిటా నువ్వు చెప్పింది? ఇలా ఏమిటే కులాసాగా ఉన్నావు? కొన్నాళ్ళు అయితే లక్ష్మీపతి గారు నన్ను కట్టుకుంటానన్నారు. కొన్నాళ్ళు అయితే కట్టుకుంటాడా నిన్ను? అవునండి. లుంగి ఉతకమంటే ఉతకలేదని కోపం వచ్చింది. దుప్పటి కట్టుకున్నారు. దుప్పటే బాగుందంటే
నన్ను కట్టుకుంటానన్నారు. అమ్మ లక్ష్మీపతి దెబ్బ కొట్టావే, పసిముండను పట్టుకుని జోకులు వేస్తున్నావా? అర్థం చేసుకునేదైతే గుండెకి చచ్చేది. అమ్మా అమ్మా తొందరపడాలి. ఏమిటి సార్ ఇక్కడ కూర్చున్నారు? కూర్చో శాంతి. మందార పువ్వు మీద పాట పూర్తి చేశాను, వింటావా శాంతి? ఓయమ్మ చిలకమ్మ అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది. ఏది చెప్పు శాంతి. ఓయమ్మ చిలకమ్మ. ఓయమ్మ చిలకమ్మ. అమ్మా శాంతమ్మా, తమ్ముడు ఏడుస్తున్నాడు, ఆడించమ్మా. అమ్మా శాంతమ్మా, గోరింటాకి తెచ్చాను తల్లి, పెట్టుకోమ్మా. అన్ని టీయమ్మా, నేను ఆడిస్తాను.